నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు 2 డిస్కంలను కాపాడాలనే ఉద్దేశంతోనే రైతు డిస్కంను తీసుకొచ్చామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 2017లోనే స్మార్ట్ మీటర్ల అంశాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఆర్డీఎస్ఎస్లో ఎక్కడా మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పలేదన్నారు. రైతు మోటార్లకు మీటర్లు పెడితే తమకు ఉరివేయాలని, లేకుంటే తప్పుడు ప్రచారం చేసిన వారికి ఉరేయాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రైతు డిస్కంపై అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 2014 నుంచి మొదలు పెడితే ఆ రోజు ఉన్నటువంటి డిస్కామ్లో ఈ రోజు ఉన్నటువంటి ఎస్పీడీసీఎల్ రాష్ట్రంలో ఏ గ్రేడ్లో ఉండేది. ఏ గ్రేడ్లో 9వ ర్యాంక్ పొజిషన్లో ఉండేది. ఎస్పీడీసీఎల్ ఈరోజు 52వ ర్యాంకు కింద ఇంకా 2 మిగిలినాయి. 54లో 52 మనం అంటే బాటం నుంచి 3వ స్థానానికి వచ్చినాం. ఇది వాస్తవం. ఇకపోతే ఎస్పీడీసీఎల్ ఆ రోజు బి గ్రేడ్ ర్యాంక్లో ఉంటే 16వ ర్యాంక్లో ఉంటే ఈరోజు 42 అంటే లాస్ట్ ఇక మనమే 42. ఫస్ట్ వచ్చి 50, ఫస్ట్ది 50 ప్లస్ ఇది 42. ఎందుకంటే మీరు ప్రజెంటేషన్లో చూసి ఉంటారు. సో వీఆర్ ద లాస్ట్. దేనికి మీరు అన్నట్టు ఎస్పీడీసీఎల్ అవుట్ ఆఫ్ 54 వీఆర్ 52nd. ఎన్పీడీసీఎల్ వీఆర్ 42nd అవుట్ ఆఫ్ 42nd. అంటే ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటుందో చెప్పండి. ఈ 2 ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ని ఇవాళ లోన్లు కూడా 13-14% కంటే తక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందికి పోయే పరిస్థితి ఉంది. రైతుల గురించి మాకు చిత్తశుద్ధి ఉంది. రైతులకు నాణ్యతమైనటువంటి కరెంట్ ఇవ్వాలంటే ఈ 2 సంస్థల నుంచి 3వది ఒకటి ప్రత్యేకమైనటువంటి రైతుకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ పెట్టాలి అని ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. సార్ దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రాజకీయంగా 100 కుట్రలు ఉండొచ్చు. ఇది రాజకీయ కుట్రలకు మనం దారి ఇవ్వద్దు. మంచి కోసం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు విధ్వంసానికి గురైన విద్యుత్ని గాడిలో పెట్టేందుకే ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. దాంట్లోనే భాగంగానే ఈ రైతు డిస్కామ్ అనేది ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ చర్చ డిస్కమ్ అయితే రాజకీయం ఒక చర్చ తీసుకొచ్చింది. డిస్కమ్ చుట్టే చర్చ జరగాల్సింది పూర్తి స్థాయిలో అప్పులు మేమే చేసినట్టు, అవి నష్టాలు మేమే తెచ్చినట్టు, గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్టు ఇట్లాంటి కొన్ని ప్రకటనలు చూస్తే సరే ఇది కోర్టు లాంటిది కాబట్టి కొన్ని కామెంట్ చేయలేక నేను ఆ మాటలను అనలేకపోతున్నా. కానీ 1 సంవత్సరానికి 40,000 కోట్లు పెడుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒక్క వరికి అన్నిటికి కాదు, మళ్ళీ ఇప్పటికి 1,53,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఒక రైతు బిడ్డగా ఈరోజు ఒక రైతులకు నేను మేలు చేసిన వాడిని ఉండాలి, చరిత్రలో రైతుల కోసం మంచి చేసిన వాడిని ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే మద్దతు చెప్పకపోగా దాంట్లో నల్లికుట్ల ముచ్చట్లన్నీ కూడా లేని అంశాలు తెర మీదకి తెచ్చి రైతు మోటార్కు మీటర్ పెడితే మాకు ఊరేయండి, పెట్టకపోతే వాళ్ళకు ఊరేయండి. ఎవరు చెప్పాడు రైతు మోటార్కు మీటర్ పెడతానని? ఉన్న మోటార్లు తీసేసింది రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఉచిత కరెంటు పూర్తి స్థాయిలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇవ్వాలనుకుంటున్నది రేవంత్ రెడ్డి గారు. మీరు చెయ్యలేరు. ఎక్కడి 26,000 కోట్ల అప్పులు ఎక్కడే చైర్మన్ గారు? కాళేశ్వరంకు సంబంధించినవి కాదా? 15,000 కోట్ల పైసలకి అప్పులు, అక్యుములేటెడ్ అప్పులు మీరిచ్చినవి కావా? 69,000 కోట్ల రూపాయల నుంచి 57,000 కోట్ల రూపాయల అప్పులు చేసి కరెంటును మొత్తం పునాదిలో పడేసి ఆయన పోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు.